ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమః. శ్రీ సాయినాథ భాగవతంలో ఈ రోజున పిళ్ళేతో బాబావారు అంటున్నారు, బావు పిళ్ళే తన బిడ్డ అవిటివాడై కుంటి గుడ్డి మూగ చెవుడు మెదడు లేని రకాలలో ఒకరిగా ఉన్నారనుకో, ఆ తల్లిదండ్రుల దైన్యస్థితి ఏ ఔషధాలతో ఓదార్పులతో మార్చగలరు ఎవరైనా? కుష్ఠవ్యాధి, క్షయవ్యాధి లాంటి భయంకర వ్యాధులు, నిరంతర వ్యభిచారంతో సుఖవ్యాధుల లాంటి వ్యాధులు వచ్చిన వారు సమాజం నుండి వెలివేయబడి తమలో తాము ఖైదీలయ్యి బందీలయ్యి ఏకాంత జీవితాన్ని జీవించే వారి దైన్యాన్ని తొలగించగల ఓదార్పు ఏ స్నేహితులకు సన్నిహితులకు ఉంటుందో చెప్పగలవా? తమ ఆడపిల్లను అత్తింటివారు సాధిస్తున్నారని బాధిస్తున్నారని తెలిసి ఆ పిల్లను తాము తెచ్చుకుని పోషించుకోలేక, ఆ హింస చూస్తూ భరించలేక, సాంప్రదాయాలను ఎదురీదలేక, ఆ పిల్లకు స్వయం పోషణ శక్తి లేనప్పుడు ఆ తల్లిదండ్రులు ఎదుర్కొనే అనుక్షణం అనుభవించే దైన్యం ఏ లోతులకు అందుతుంది? అలాగే ఒక ఆడపిల్ల వెర్రిపిల్ల పిచ్చిపిల్ల ఉందనుకో, ఈ పిల్ల జీవితం తమ తదనంతరం ఎలా నికుమిలిపోయే ఆ తల్లిదండ్రుల దైన్యాన్ని నీవు ఊహించగలవా? తమ బిడ్డల దుర్వ్యసన పరులైతే ఆ వ్యసనాలు ఏ విధంగానూ వదిలించలేకపోతే ఆ తల్లిదండ్రుల దైన్యం నీకు అర్థమవుతుందా? డాక్టర్ పిళ్ళే, బావు ఇప్పుడు నీకొచ్చింది దైన్యమా శోకమా? వ్యాధి తగ్గుతుంది, కొన్నాళ్లు బాధిస్తుంది అంతే. సాయిబాబా ఆగారు. వింటున్న అందరూ ఆలోచనలో పడ్డారు. మనకు వచ్చే ఆది వ్యాధులు, చిన్న చిన్న కష్టాలు అన్నీ కొద్దిపాటి శోకానికి సంబంధించినవి, దైన్యానికి సంబంధించినవి కావు. శోకం సాటి మనుషుల ఓదార్పుతో కాలం అనే ఔషధంలో పోతుంది. కానీ దైన్యం నివారించగల శక్తి ఎవరికీ లేదు. దైవం తప్ప, సద్గురువు తప్ప దానిని నివారించగలవారు, ఆ కర్మ సంచిత పాపాన్ని తొలగించగలవారెవరూ లేరు. ఆత్మహత్యలు చేసుకుని మరుజన్మలో పుట్టుకతోనే రోగిష్ఠులుగా కుంటి గ్రుడ్డి మూగ చెవుడు పిచ్చివారుగా పుట్టి తల్లిదండ్రులకు కూడా భారమై బ్రతికే బిడ్డలు, స్వయంగా వీరు మరణిస్తే బావుండునని తల్లిదండ్రులే కోరుకునే బిడ్డలు ఉన్నారు. బావు వారంతా క్రితం జన్మలో తమ జబ్బుల తీవ్రత అనుభవించకుండా ఆ సంచిత కర్మను ఈ జన్మకు వడ్డీతో సహా తెచ్చుకున్నవారే. అలాంటి బిడ్డల్ని వారి తల్లిదండ్రులే విమర్శించి బాధించి తమ అతి తెలివితో హింసించిన వారే ఈ జన్మలో వారి తల్లిదండ్రులు. బావు దైవం దృష్టి నుండి తప్పించుకోగలదంటూ ఏదీ లేదు. ప్రతి నేరానికి ఒక శిక్ష, ప్రతి పాపానికి ఒక శిక్ష ఆ దైవం న్యాయస్థానంలో నిష్పక్షపాతంగా విధింపబడతాయి. అయితే పశ్చాత్తాపంతో, సత్ప్రవర్తనతో, సద్గురు కృపతో, దైవ కృపతో మాత్రమే ఆ పాపం నుండి బయటపడగల మానవుడు ఆ దైన్యం వదిలించుకోగలడు. బావు చెప్పు మరి, నీకిప్పుడు వచ్చింది శోకమా దైన్యమా? బాబా చెప్పడం ఆపి అడిగారు. డాక్టర్ పిళ్ళే పశ్చాత్తాపంతో లేచి బాబా పాదాలంటి నమస్కరించాలనే ప్రయత్నంతో అన్నాడు, బాబా నాది పొరపాటు, నా ఆత్మహత్య ఆలోచన పొరపాటు. నాకొచ్చింది శోకమే కానీ దైన్యం కాదు. కొండంత సద్గురువువి, దేవుడివి, సాయినాథునివి, నీవు అండ ఉండగా నాకు ఈ శోకం మాత్రం ఎందుకుంటుంది? నన్ను క్షమించండి, నా కర్మ నేను అనుభవిస్తాను, వాడాకు వెళ్ళనా అన్నాడు పిళ్ళి. వద్దొద్దు, నీవు లేవకు, అలాగే పడుకో అన్నారు బాబా నవ్వుతూ. అలా అంటుండగానే అబ్దుల్ గబగబా మసీదు మెట్లెక్కి వస్తూ, బాబా సంధ్యదీపం వెలిగిస్తాను అంటూ మసక చీకటిగా ఉన్న మసీదులోనికి వస్తూ డాక్టర్ పిళ్ళే బారజాపుకొని ఉన్న వ్రణం ఉన్న కాలు మీద కాలు వేశాడు. అడుగు గట్టిగా పడింది. పిళ్ళే మసీదు ఎగిరిపోయేలా బాబా చచ్చాను అంటూ అరిచాడు. తీవ్రమైన బాధతో గిలగిలా కొట్టుకున్నాడు. అతడి కాలి వ్రణం అబ్దుల్ అడుగుపడి చితికిపోయి చీము నెత్తురు కారసాగింది. అబ్దుల్ భయంగా వెనకడుగు వేసి, అయ్యో డాక్టర్ గారు ఇక్కడ పడుకుని ఉన్నది సంధ్య చీకటిలో నేను గమనించలేదు బాబా అంటూ పశ్చాత్తాపంతో బాధతో బాబాను పిళ్ళేను క్షమించమని కోరుతూ కూర్చున్నాడు. బాబా హాయిగా నవ్వారు. మేరా కావలా ఆయా, నా కాకి వచ్చింది. అబ్దుల్ కావలా, కాకి నీవు చేయవలసిన భగవన్ నిర్దేశ్యమైన పని నీవు చేశావు.
ఆ దీపం ఇలా తీసుకురా అన్నారు. అబ్దుల్ దీపం వెలిగించి తీసుకువచ్చాడు. పిళ్ళే కాలి నుండి చీము నెత్తురు ధారగా కారి ఆ వ్రణంలో నుండి 7 పురుగులు నరాల్లా బయటపడ్డాయి. బాబా ఆ కాలు శుభ్రం చేసి ఊది చల్లి ఇక హాయిగా వాడాకు వెళ్ళి పడుకో అన్నారు పిళ్ళేతో. మరి కాకి వచ్చి పొడుస్తుందన్నారు కదా బాబా అన్నాడు పిళ్ళే అమాయకంగా. హారిని అమాయకత్వం కూడా. బావు, నా కాకి అబ్దుల్, నేనతడిని ముద్దుగా కాకి అని పిలుస్తానని నీకు తెలుసు. ఇంకెక్కడి నుండి వస్తుంది కాకి? నా కాకి రానే వచ్చింది. నీ వ్రణం పొడవనే పొడిచింది. నీ వ్రణం నయమైపోయిందిలే అన్నారు బాబా. నా అబ్దుల్ నాకు ఉచ్చనీచాలనే తేడా లేకుండా సర్వసేవలు చేస్తాడు. నా ఉచ్చిష్టాన్ని భుజిస్తాడు. నా మలమూత్రాలను ఎత్తిపోస్తాడు. నా మసీదు చిమ్ముతాడు. నేను నడిచే త్రోవంతా చిమ్మి శుభ్రం చేస్తాడు. సర్వభక్షకురాలైన కాకిని పితృదేవతగా ఆరాధిస్తాం కదా. దానికి సంవత్సరానికి ఒకసారి శ్రాద్ధ రూపంలో చేసి పెట్టే పిండం పితృదేవతలకు చెందుతుందని శాస్త్రాలలో ప్రమాణం చూపారు కదా మహర్షులు. కాకి సర్వభక్షణం చేసే పక్షి. కాకి అతిథుల రాక తెలిపే అద్భుత సంకేత రూపం. తన కావు కావు శబ్దంతో ఒక గురుబోధ చేసే పరోక్ష గురువు. కావు కావు అనే ఆ శబ్దంలో సర్వ ప్రపంచంలోని వస్తుజాలము, భోగభాగ్యాలు సర్వం నశ్వరమైనవేనని, జీవి కోరవలసినది ఇవి కావు అని బోధిస్తుంది. నీ జన్మస్థానమేదని ప్రశ్నిస్తూ కా కా అంటోంది. కహాసే ఆయా హోతూ అనే జిజ్ఞాసను రేకెత్తిస్తోంది. తప్పు చేసిన సాటి కాకిని నిర్దాక్షిణ్యంగా కాకులన్నీ పొడిచి ఏ న్యాయస్థానాలు వేయని శిక్షను అప్పటికప్పుడే అమలు జరుపుతున్నాయి. అందుకే నా అబ్దుల్ను నేను కాకి, కావులా అని ముద్దుగా పిలుస్తాను అన్నారు బాబా. నా వెంట లెండి వనానికి వచ్చి నందదీపం వద్ద నేను చెప్పినంతసేపు ఓర్పుగా కూర్చుంటాడు అబ్దుల్. నా శారీరక మురికినంతటినీ శుభ్రం చేస్తూ ఏ క్షణంలోనూ అది అసహ్యం అనుకోడు. సద్గురు సేవలో తనని తాను అంకితం చేసుకున్నాడు. అందుకే నా అంత్య సమయంలో అతడికి నేను నా న్యాయదండాన్ని, అంటే చిన్న పొన్ను కర్ర లాంటిది, తప్పక ప్రసాదిస్తాను. అది అతడి సమవర్తిత్వాన్ని సూచిస్తూ అతని వంశపారంపర్యంగా నా గుర్తుగా, నా కానుకగా ఉంటుంది అన్నారు బాబా. డాక్టర్ పిళ్ళే, మిగతా భక్తులు బాబాకు నమస్కరించి వెళ్ళిపోయారు. అబ్దుల్ మాత్రం మసీదు ప్రమిదల్లో నూనె పోసి వెలిగిస్తూ నిర్లిప్త నిర్మోహ భక్తునిలా తన కర్తవ్యం తాను చేసుకుపోతున్నాడు. 1. చిత్తం చెప్పుల మీద హరికాన్హోబా. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో యజ్ఞము, ద్వాపరయుగంలో దానము, కలియుగంలో గురుసేవ లేక భగవన్నామ జపము, భగవన్నామ సంకీర్తన వంటివి చేసినవారు భవబంధాల నుండి విముక్తులవుతారని సర్వ పురాణాలు ఘోషిస్తున్నాయి. త్రికాలవేదులు, దూరద్రష్టలు అయిన మహర్షులు తమ తమ తపస్సు, స్వానుభవ పాఠాలు, దైవ సాక్షాత్కారము, గురుకృప వంటి రుజువులతో ఆయా గ్రంథాలు వ్రాశారు. కేవలం కలియుగ మానవులు ఆ పురాణాలలోని ఏదో ఒక పురాణైనా భక్తి శ్రద్ధలతో పారాయణం చేసి అందులో నిక్షిప్తమై ఉన్న సర్వ పరార్థాలను అర్థం చేసుకుని దైవం వైపు మరలి తరలిస్తారనే అపార వాత్సల్యంతో, ఆకాంక్షతో ఆయా మహర్షులు అవి వ్రాశారు. ప్రతి పురాణంలోనూ దేశ కాల వర్ణనలు, తపో నియమాలు, భగవంతుని అర్చించే మార్గాలు ఒక్కలానే చర్చించారు వారు. అయితే మందమతులము, శంఖ్యాకుల చిత్తులము అయిన కలియుగ మానవులమైన మనం ఇన్ని పురాణాలెందుకు, అన్నిటిల్లోనూ పదే పదే చెప్పడం ఎందుకు, కాపీ వ్రాసినట్లు, చెవి నిల్లు కట్టుకుని పోరినట్లు, నూరి పోసినట్లు, విసుగు పుట్టేలా ఇన్ని మార్లు దేవుడు దేవుడు అంటూ దేవుళ్ళాటం ఎందుకు అంటూ అతి తెలివితో ఆ పురాణకర్తలను, మహామహర్షులను విమర్శిస్తుంటాం. కానీ మానవ శ్రేయస్సు కోసం వారు అలా పదే పదే చెప్పారని ఏదో ఒకచోటైనా మనసు నిలిపి రవ్వంత ఆగి ఆలోచించి మననం చేసుకుని ఆ తర్వాత భగవంతుని మార్గాన్ని అనుసరిస్తారు రాబోయే కలిమానవులు, ఆ కలిమానవులు అని ఆ మహర్షుల తపన. ఆ తపనే వారి తపస్సులనలా అక్షరబద్ధం చేయించింది. షిరిడీ సాయిబాబా కీర్తి దిశ దిశలా వ్యాపించి ఉన్నది. ఆ మహానుభావుని లీలలు ప్రత్యక్షంగా చూసినవారు, విన్నవారు
మహామహా జబ్బులు కేవలం ఆ స్వామి విభూతితో మాత్రమే మాన్పించడం అనుభవం పొంది ఉన్నవారు తమ మనసులోని మాటను సాయి గురించి గొప్పగా చెప్పడం విని హరికాన్హోబా అనే వ్యక్తి బాబాను దర్శించాలనే కుతూహలంతో ఒక స్నేహితుని వెంట బొంబాయి నుండి షిరిడీకి వచ్చాడు. నిజానికి బొంబాయికి షిరిడీకి ఎంతో దూరం లేదు. ఉన్న దూరం అంతా కర్మదే. ఆ కర్మ తొలగిపోనంత వరకు దైవం మన ఎట్ట ఎదుట ఉన్నా కళ్ళు మూసుకుంటాము, మరోవైపు మరలిపోతాము. దైవానికి మనంతా మనమే దూరంగా జరిగి మరో దారి పట్టుకుని వెళతాము. అవునా? హరికాన్హోబా షిరిడి రావడంలోనే ఆంతర్యం అతడి స్నేహితుని ద్వారా బాబా యొక్క మహత్యం రకరకాలుగా విని ఉండడమే కానీ బాబాపై భక్తి ప్రపత్తులతో కాదు. ఆ సాధువు నిజంగా సాధువేనా? నిజంగా ఆయన వద్ద మహత్యాలు ఉన్నాయా? నేను పరీక్షిస్తాను అనే ఒకానొక పరీక్ష చేసి చూసే భావమే. సర్వాంతర్యామి అయిన సాయి మసీదులో కూర్చుని ఉన్న సర్వ ప్రాణికోటి భాషలు భావాలు తెలిసినవారు. జరగబోయే దృశ్యం ఆయనకు ముందే తెలుసు. హరికాన్హోబా అర్హత ఈ పరీక్షించడం వరకే. మహామేరువును దర్శించగల పుణ్య విశేషాల్లోకెల్లా గొప్ప పుణ్యం ఆ బంగారు కొండలు నిక్షిప్తమై ఉన్న దైవీ శక్తులను గాక మెరుస్తున్న ఈ కొండ నిజంగా బంగారమేనా కాదా అని ఒరుపు వేయదలచిన మూర్ఖునికి చేతికి దక్కేది కేవలం నలుసంత మెరిసే మట్టే. ఆ మట్టిలోని దైవం ఎప్పుడో వెడలిపోయి ఉంటుంది. సరిగ్గా హరికాన్హోబా కోపర్గాంలోని గోదావరి నదిలో స్నానం చేసి షిరిడీకి వచ్చాడు. తన గొప్పదనాన్ని ప్రదర్శిస్తూ జరీ తలపాగా చుట్టుకున్నాడు. బొంబాయిలో ఆ రోజులలో చాలా ఎక్కువ ఖరీదు పెట్టి కొన్న పాదరక్షలు వేసుకుని మరీ వచ్చాడు. అల్లంత దూరంలో మసీదులో సాయిబాబా భక్తజన పరివేష్టితుడై కూర్చుని ఉన్నాడు. ఆ సాయి దివ్యమూర్తి తేజోవలయాలు సృష్టిస్తోంది. కానీ హరికాన్హోబాకు భక్తుల తలలు వీపులు సాయిని పూర్తిగా దర్శింపచేయనివ్వడం లేదు. ఆ తలలు వీపులు కూడా నిమిత్త మాత్రంలే. ఇతడికి సంపూర్ణ సాయి మూర్తిని దర్శించే అర్హత లేదు. మరి పూర్తిగా సాయి మహారాజును దర్శిద్దామనుకున్నాడు మసీదులోనికి వెళ్ళి. కానీ సాయి శ్రీచరణాల వద్దకు వెళితే గాని అది సాధ్యం కాదు. కానీ మసీదులోనికి చెప్పులతో వెళ్ళరాదు. మరెలా? ఈ అత్యంత ఖరీదైన చెప్పులను ఏం చెయ్యాలి? ఎక్కడ విడిచిపెట్టాలి? ఎవరైనా ఎత్తుకుపోతేనో? ఎంతో మోజుపడి ఎక్కువ ఖరీదు పెట్టుకున్న చెప్పులవి. ఎలా? హరికాన్హోబా చాలాసేపు చెప్పుల గురించే ఆలోచిస్తూ దూరంగా నిలబడిపోయాడు. చివరకు ఎలాగోలా మనసును సమాధానపరుచుకుని ఆ చెప్పులను మసీదు కాస్త దూరంలో ఓ మూలగా ఎవరూ గమనించరని అనిపించిన చోట పెట్టి మసీదు మెట్లెక్కి బాబా సన్నిధికి వెళ్ళాడే గాని మనసంతా చెప్పుల మీదే ఉంది. ఈ కాసేపట్లో ఎవడైనా వాటిని చూసి కొట్టేస్తాడేమో అనుకుంటూనే గబగబా సాయి చరణాలు సరిగా చూడకుండానే తన చెప్పులు అనే ఒకానొక ఇనుపతెర కర్మ సంచితమనే ఇనుపతెర అడ్డుపడగా గబగబా నమస్కరించి సాయిబాబా తన దివ్యహస్తంతో ప్రసాదించిన విభూతిని అన్యమనస్కంగా స్వీకరించి గబగబా పరుగున చెప్పులు పెట్టిన చోటుకి వచ్చాడు. అనుకున్నంత అయింది. అవి కాస్త ఎవరో తీసుకువెళ్లారు. హరికాన్హోబాకి పిచ్చి పట్టినట్లయింది. చుట్టుప్రక్కల వారిని అడిగాడు. వారెవరూ చూడలేదన్నారు. అందరికందరూ బాబా దివ్య దర్శనంలో దివ్య వాక్కులో లీనమై ఉన్నారు. నా చెప్పులు అంటున్నా హరికాన్హోబా ఆతురత ఎవరూ పట్టించుకునే స్థితిలో కూడా లేరు. హరికాన్హోబా వాడాకు వెళ్ళాడు. భోజనం చేశాడు. ఆ భోజనంలోనూ అతడి కడుపు మనసు అంతా చెప్పులతోనే నిండిపోయి ఉంది. చెప్పులు రెండు సర్వాంతర్యామిలా భూన భోంతరాళాలు నిండి కనిపిస్తున్నాయి. ఏం నగిషీతనం, ఏమి పంతనం, ఏమి గొప్పతనం! ఆ చెప్పులకు సాటి ఆ చెప్పులే. ఇలా సాగిపోతుంది అతడి ఆలోచన. షిరిడీ లాంటి మహాపుణ్యక్షేత్రంలో సజీవులై ఉన్న సాయిబాబా సమక్షంలో హరికాన్హోబా హృదయం నిండా పరుచుకుని ఉన్నవి రెండు చెప్పులు. 10 రూపాయల లోపు ఖరీదు చేసేవి ఆ చెప్పులు. అయినా ఆ రోజులలో అది చాలా గొప్ప ధర కదా. ఈ సాయిబాబా సర్వాంతర్యామి అయితే ఏమి, కాకుంటే ఏమి, తన్ని పరీక్ష చేయడానికి వచ్చి అనవసరంగా చెప్పులు పోగొట్టుకున్నాడు. నిజంగా సాయి సర్వాంతర్యామి అయితే తన చెప్పులు పోయినది, ఎలా పోయినది, ఎవరు తీసినది ఆయనకు తెలియదా? ఇలా బాధపడుతున్నాడు హరికాన్హోబా. అప్పుడు చేశారు సాయి మహాద్భుత లీల. ఎవరు ఊహించనిది, ఎవరి ఊహకు అందనిదిను.
ఒక 14 ఏళ్లలోపు కుర్రాడు హరికాన్హోబా చెప్పులను పెద్ద కర్ర చివర తగిలించుకొని ఆ కర్రను జెండాలా పైకెత్తి చెప్పులు అందరికీ కనపడేలా చూపుతూ హరికా బేటా, జరీకా ఫేటా అంటూ అరుస్తూ తిరగసాగాడు. హరికాన్హోబా ఆ చెప్పులు తనవిగా గుర్తించాడు. జనసమర్థంలో గబగబా దారి చేసుకుని ఆ కుర్రాడి దగ్గరకు వెళ్ళాడు. నా చెప్పులు ఇవి నీకెలా వచ్చాయి అన్నాడు ఆతృతగా. ఆ కుర్రాడు హరికాన్హోబాను యగాదిగా చూసి, ఏమో బాబా ఇలా అరుస్తూ తిరగమన్నారు, తానే హరికా బేటా అని చెప్పులు తడవేనని అడిగి తీసుకుంటారో వారికి ఇవ్వమన్నారు. మరి జరీకా ఫేటా ఏది అన్నాడా కుర్రాడు. నా పేరు హరి, నా తండ్రి పేరు కాన్హోబా. సాయిబాబా హరికా బేటా అనటంలో మా తండ్రి గారి పేరులోని మొదటి అక్షరం కా అనేది వాడారు. కాన్హోబా అంటే హరి, శ్రీహరికా బేటా, హరి యొక్క పుత్రుడు అని అర్థం. ఇదంతా ఎందుకురా బాబు, నేనా ఆ హరికా బేటాను, ఇక నా జరీకా ఫేటా జరీ తలపాగా చూపిస్తాను చూడు అంటూ హరికాన్హోబా సంచిలో నుంచి జరీ తలపాగా తీసి చూపించాడు. ఇప్పుడైనా ఇస్తావా నా చెప్పులు నాకు అన్నాడు. ఆ కుర్రాడు చెప్పులు అతడికిచ్చి ఎలా వచ్చాడో అలా జనంలో మాయమైపోయాడు. హరికాన్హోబా చెప్పులు తొడుక్కుని ఆనందంగా బొంబాయి చేరాడు. మరెప్పుడూ సాయిబాబా లాంటి సాధువులను పరీక్షించకూడదు, వాళ్ళు చెప్పులు దాచి మహత్యం చూపెడతారు అనుకుని ఉంటాడు. సాయిబాబా లాంటి మహానుభావుల దర్శనం, స్పర్శనం అనే మహానిధిని పొందకపోగా 10 రూపాయల ఖరీదైన చెప్పుల మీదే చిత్తం నిలిపి వాటికి దగ్గరైన హరికాన్హోబా అనే భక్తుని ద్వారా సాయి, మీరు చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న ఐహిక సుఖాలు, చిన్న చిన్న భోగాలు, చిన్న చిన్న విషయాల కోసం చిత్తం వాటి మీద పెట్టి చిత్తాన్ని వాటిపై లగ్నం చేసి అపురూపము, అవిచ్ఛిన్నము, ఎంతో సాధనతో తప్ప పొందలేని అప్రాప్యము అయిన పరబ్రహ్మ స్వరూపానికి దూరం కావద్దు సుమా. పరబ్రహ్మ స్వరూపానికి దూరమై ఆ చిన్న వస్తువులను, చిన్న చిన్న సుఖాలను, చిన్న చిన్న భోగాలను, చిన్న చిన్న ఆనందాలను పొంది మాత్రం ప్రయోజనమేమిటి? మహత్తరమైన మణిని పారవేసి మట్టి పెళ్ళం దాచుకున్నట్లు అనే అపురూప సందేశాన్ని ఇచ్చారు బాబా కదా. మరి ఈరోజు విన్నాం కదండి బాబా వారు చేసిన లీలలు. ఓం నమః శివాయ. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమః.